నీచమైన కార్యక్రమాలు జరగలేదు. నేను గత ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రమడ్లలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సందర్శించారు. గురుకుల పాఠశాలలోని ఫుడ్ సౌకర్యాలు, టీచింగ్ వివరాలను బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత లోపాలను విద్యార్థులు వివరించారు. దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య గురుకుల పాఠశాలల కోసం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని, ఇప్పటికీ 410 పాఠశాలల నిర్వహణ జరుగుతున్నాయని బండి సంజయ్ అన్నారు. పేద ప్రజల కోసం ట్రైబల్ పిల్లల భవిష్యత్తు కాపాడాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018-2019 ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్లో 50% కంటే ఎక్కువ ఎస్టీ, పేద, గిరిజన, ఆదివాసీ సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను శాంక్షన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాన్ని 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్లకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం దేశవ్యాప్తంగా 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేస్తాం మోడీ ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్వహణ జరుగుతున్నది. మీద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకి కొన్ని ప్రారంభం కాబోతున్నాయి. దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1,20,000 మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అంటే ఒక్కొక్క స్కూల్కు 480 స్టూడెంట్స్ మనం కోటా ఇవ్వలేదని, దానిలో స్పోర్ట్స్ కానీ ఇతరులు కూడా మనం రిజర్వేషన్ కూడా దానికి కేటాయించడం జరిగింది. ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 1,09,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 crores ఖర్చు పెడుతున్నాం మనం. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 crores మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి